తిరుమల కొండపైన డ్రోన్ ఎగరడం అన్నటువంటి అంశం ఒక్కసారిగా కలకలం రేపింది. సాధారణంగా కింద తిరుమల కొండపైకి వెళ్ళేటటువంటి సందర్భంలో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అన్నీ చెక్ చేస్తారు. డ్రోన్ లాంటి దాన్ని అలౌ చేస్తున్నారా, అలౌ చేయాలంటే పర్మిషన్ అవసరమా అంటే సాధారణంగా అవసరం ఉండదు. కానీ కొండపైన గుడి దగ్గరన పూర్తి భద్రతా వ్యవస్థ ఉంది అని ఇప్పటిదాకా నమ్ముతూ ఉన్నాం. అయితే ఆ భద్రతా వ్యవస్థలో 2-3 లోపాలు. మొన్న ఒకటి, కింద నుంచి పైకి ఒక ముస్లిం వ్యక్తి నినాదాలు చేసుకుంటూ వెళ్ళటం, చివరికి ఎదురు నుండి వచ్చి పట్టుకోవడానికి ఆ కొండ పై దాకా అతను వెళ్ళిపోవడం, అక్కడ ఒక భద్రతా లోపం సమస్య ఎదురైంది. ఆ తర్వాత మొన్న కొండ దగ్గరన ఏదైతే క్యూ లైన్లో వెళ్ళేటటువంటి సందర్భంలో చెప్పులతో నేరుగా మహాద్వారం ముందు దాకా వెళ్ళటం అన్నటువంటిది మరొక కలకలం రేపినటువంటి సంఘటన. ఈ రెండు అనుకుంటే ఇప్పుడు తాజాగా గుడి ఎదుటి నుంచినే డ్రోన్ ఎగరవేసినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి, ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పనికి పాల్పడ్డాడు. అతనికి ఇక్కడ ఇలాంటి రిస్ట్రిక్షన్ ఉందని తెలియక ఇట్లాంటి పని చేశాడు, అయినా అతన్ని అదుపులోకి తీసుకున్నాం అన్నటువంటిది తాజాగా పోలీసులు చెప్తోంది. బట్ దేవుడి గుడికి సంబంధించి జరిగినటువంటి ఈ పరిణామం అయితే సంచలనం సృష్టిస్తోంది.